హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వైన్ టారో. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? హ్యాపీగా అయితే ఉండండి. మీరు హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా అయితే ఆ డివైన్‌ని అయితే కోరుకుంటున్నాను. ఓకే. ఇక ఇవాళ టాపిక్ ఏంటంటే, మీకు దూరమైన పర్సన్ థర్డ్ పార్టీ దగ్గర వాళ్ళ మధ్య ఏం జరుగుతుంది అనేదైతే చూద్దాము. ఓకేనా? వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది? మీ పర్సన్ మధ్య, మీ పర్సన్ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య ఏం జరుగుతుంది అనేది చూద్దాం. ఓకేనా? అలాగే మీ మీద ఫీలింగ్స్ కూడా ఎలా ఉన్నాయనేది చూద్దాం. ఇక నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నేమ్ 3 టైమ్స్ అయితే చెప్పుకోండి. అలాగే వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. ఓకేనా? ఇంకా ఈ వీడియోకి అట్రాక్ట్ అవుతున్నట్టుగా, ఈ రీడింగ్‌కి అట్రాక్ట్ అవుతున్నట్లుగా మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ కావాలి కాబట్టి మీరు ఒక లైక్ అయితే ఇచ్చి రీడింగ్ అనేది చూడండి. ఓకేనా? ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ థర్డ్ పార్టీ దగ్గర వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారు, ఏం జరుగుతుంది వాళ్ళ మధ్య, ప్రజెంట్ వాళ్ళ మధ్య ఏం జరుగుతుంది, చూస్తున్న వ్యూవర్స్ యొక్క పర్సన్ వాళ్ళ థర్డ్ పార్టీ పర్సన్ మధ్య, ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది తెలియచేయండి. ఓకేనా? ఇంకా చెప్పండి. బాటమ్ ఆఫ్ ద డెక్ హెరోఫెంట్. ఓకే. ప్రజెంట్ వీళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, పాస్ట్ లో మీ పర్సన్ ని ఎవరైతే ఉన్నారో, మీ పర్సన్ యొక్క వాళ్ళ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళని నమ్మించి మోసం చేశారంట. ఎలా అంటే ఆ ఇందులో లవర్స్ కూడా ఉన్నారండి. మ్యారేజ్ అయిన వాళ్ళు ఉన్నారు, మ్యారేజ్ కాని వాళ్ళు కూడా ఉన్నారు. అదైతే మీకు రెజనేట్ అయిన పాయింట్సే తీసుకోండి, జనరల్ రీడింగ్ కాబట్టి. ఓకేనా? వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటాను అని ఫాస్ట్ లో వాళ్ళను నమ్మించి మోసం అయితే చేయడం జరిగింది. వీళ్ళని దూరం పెట్టారు. ఎందుకు అంటే వాళ్ళు చైల్డిస్ట్ గా బిహేవ్ చేశారన్నమాట. సో మీ పర్సన్ వెయిట్ చేసి వాళ్ళ కోసము ఆ వాళ్ళతో మళ్ళా మాట్లాడడము, అడగడము, వాళ్ళు మేము న్యాయం చేయలేను అన్నట్లు అనడము. ఎందుకు అంటే వాళ్ళు వీళ్ళకంటే ఇంకా డబ్బుండే వాళ్ళని పట్టారన్నమాట. వీళ్ళకంటే ఇంకా డబ్బుండే వాళ్ళని పట్టి వాళ్ళు ఎలా అంటే వీళ్ళకి న్యాయం చేయట్లేదు. వాళ్ళు ఎలాంటి వాళ్ళనైనా హ్యాండిల్ చేయగల సత్తా అనేది ఉంది వాళ్ళకి. సో వాళ్ళ మనసులోనే వీళ్ళని ఆ వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్ వీళ్ళకి బయట పెట్టకుండా వీళ్ళని బాగా ఏడిపిస్తున్నారన్నమాట. ఎలా అంటే ఇంకా వీళ్ళు చాలా పెయిన్ అయితే అనుభవిస్తున్నారు, లోన్లీగా ఫీల్ అవుతున్నారు, డిప్రెషన్ లో ఉన్నారు చెప్పాలంటే. చాలా బాధపడుతున్నారు. వాళ్ళ నుంచి ఏదైనా ఒక ప్రోగ్రెస్ ఉంటుందా అని అయితే వీళ్ళు మీ పర్సన్ అయితే వెయిట్ చేస్తున్నారు. కానీ వాళ్ళైతే వీళ్ళకి సమాధానం అనేది చెప్పట్లేదు. బ్లాక్ లిస్ట్ లో పెట్టేశారన్నమాట. ఎలాంటి సమాధానం చెప్పకుండా బ్లాక్ లిస్ట్ లో పెట్టేశారు. ఇక మీ పర్సన్ ఎలా అంటే బాధపడుతున్నారు. బాధపడుతూ ఫోన్ లేదు, మెసేజ్ లేదు అని అయితే చాలా
బాధపడుతున్నారు. వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి ఎలాంటి ఫోన్ లేదు, మెసేజ్ లేదు. హ్మ్. ఇంక వీళ్ళు కూడా దూరం చేసుకోవాలనే నిర్ణయం అయితే తీసుకున్నారన్నమాట. అలా దూరం చేసుకొని ఒంటరిగా అయితే మిగిలిపోయారు మీ పర్సన్ అయితే. ఫాస్ట్‌లో వాళ్ళని వెంటపడి వీళ్ళు మీ పర్సన్ వెళ్ళడం అయితే జరిగింది. కానీ వాళ్ళు వీళ్ళని బ్లాక్ లిస్ట్‌లో పెట్టడం అయితే జరిగిందన్నమాట. ఇంకా వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి ఎలాంటి ప్రోగ్రెస్ అనేది లేదు. సో, ప్రెజెంట్ ఎలా ఉన్నారంటే మీ పర్సన్ చాలా బాధపడుతున్నారు. చాలా బాధ కలుగుతూ ఉంది వాళ్ళకి. చాలా పెయిన్ అయితే అనుభవిస్తున్నారన్నమాట. అది చెప్పలేరు. ఎవరికీ చెప్పుకోలేరు. ఎందుకంటే మీ నుంచి మీకు అన్యాయం చేసి వెళ్ళిపోయారు కాబట్టి పాస్ట్‌లో మీకదే అన్యాయం జరిగింది. సో, ఇప్పుడు వాళ్ళు అదే విధంగా అయితే ఆ పెయిన్ అయితే అనుభవిస్తున్నారన్నమాట. ఇప్పుడు వాళ్ళకి తెలిసొస్తుంది మీ విలువ. మీ విలువ తెలిసొచ్చి ఆహ్, బాధపడుతున్నారు. బాధపడుతూ ఎలా అంటే నేను మోసం చేశాను. నాకు మోసం జరిగింది. అనైతే ఆలోచిస్తున్నారన్నమాట. ప్రెజెంట్ ఎలా అంటే, నేను మోసం చేశాను, నాకు మోసం జరిగింది అనైతే చాలా పెయిన్ అయితే అనుభవిస్తున్నారు. చూడండి, ఒక కత్తులతో దించితే ఎలా ఉంటుంది బాడీకి, అలాంటి పెయిన్ అనేది అనుభవిస్తున్నారు. ఎందుకు అననంటే, వీళ్ళకి వాళ్ళు ఎలాంటి కమిట్మెంట్ ఇవ్వట్లేదు. వేరే వాళ్ళ కోసమే అన్నట్లు వాళ్ళ ప్రవర్తనలున్నాయన్నమాట. వాళ్ళకే న్యాయం చేయడము, వాళ్ళ గురించి ఆలోచించడము, వాళ్ళ గురించి కేర్ తీసుకోవడం అయితే వాళ్ళ థర్డ్ పార్టీ అయితే అలా ఉన్నారు. సో, వీళ్ళు ఇంకెలా అంటే వాళ్ళ కోసమే వెయిట్ చేస్తున్నారు. వెయిట్ చేస్తూ కూడా చాలా బాధపడుతున్నారు. బాధపడుతున్నా కానీ లాభం లేకుండా పోతుంది. ఎందుకంటే వాళ్ళ నుంచి ఎలాంటి సమాధానం అయితే లేదు. హ్మ్. చాలా బాధపడుతున్నారు. చెప్పాలంటే వీళ్ళకి ఆహ్, వాళ్ళంటే చాలా ఇష్టమన్నమాట. థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళంటే చాలా ఇష్టము. వాళ్ళని నమ్ముకొని వెళ్ళిన దానికి వీళ్ళకి అన్యాయం అయితే జరిగిందని, నాకు న్యాయం జరగలేదు, నాకు మోసం జరిగిందనైతే మీ పర్సన్ చాలా బాధపడుతున్నారు. చాలా బాధపడుతూ వాళ్ళ దగ్గరికి వెళ్లి మాట్లాడాలి అనుకుంటారు. కానీ మాట్లాడరన్నమాట. మాట్లాడే ఛాన్స్ వాళ్ళివ్వట్లేదు. వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారన్నమాట. ఒక మెసేజ్ లేదు, ఒక ఫోన్ లేదు. వాళ్ళని బ్లాక్ లిస్ట్‌లో పెట్టేశారు. హ్మ్. వీళ్ళు చేసి వీళ్ళింక అలసిపోయారు. అలసిపోయి బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. ఇంక నా వల్ల కావట్లేదే ఎలా చెయ్యాలి? దీనికొక టైం రావాలి అనైతే ఆలోచిస్తున్నారు. ఎలాగైనా టైం మారాలి, టైం రావాలి అనైతే ఆలోచిస్తున్నారు. పాస్ట్‌లో చాలా ఎంజాయ్‌గా ఉన్నారన్నమాట. మీ దగ్గర నుంచి వెళ్ళాక చాలా ఎమోషనల్‌గా, చాలా ఎంజాయ్‌గా గడిపారు కొద్ది రోజులు. అలా గడిపారు. ప్రెజెంట్ ఎలా అంటే మోసపోయారన్నమాట. సెలబ్రేషన్స్ చేసుకోవడము, పార్టీలు చేసుకోవడము, పబ్‌లకి వెళ్ళడము ఇలా అయితే జరిగింది. చాలా ఎమోషన్‌గా ఫీల్ అయ్యారన్నమాట. ఫీల్ అయ్యి ఇప్పుడు ప్రెజెంటు వాళ్ళు వీళ్ళకి అన్యాయం చేశారు కాబట్టి, వాళ్ళు వేరే వాళ్ళకి కమిట్ అయ్యారు. వేరే వాళ్ళకి న్యూగా పరిచయం అయ్యారు. అలా అయ్యారు కాబట్టి వీళ్ళు ప్రెజెంట్ ఇంకా ఏడుస్తున్నారన్నమాట. వీళ్ళ వల్ల కావట్లేదు. పొంగిపోతూ ఉంది వాళ్ళ మీద ప్రేమ. అయినా ఏం చేసుకోలేరన్నమాట. ఎందుకంటే మీలాగా వాళ్ళు కాదన్నమాట థర్డ్ పార్టీ. వాళ్ళు చాలా గట్టి మనుషులు. అలా గట్టి మనుషుల్ని వీళ్ళేం చేయలేరన్నమాట. వాళ్ళు ప్రాక్టికల్‌గా ఆలోచిస్తారు. ఏం సమాధానం చెప్పరు. ఎలా అంటే నేను న్యాయం చేయలేను. చేయలేనంటే చేయలేను అంతే. అలా చెప్తారు గాబట్టి వీళ్ళు ఏం చేసుకోలేకపోతున్నారు. ఇంకా వాళ్ళనే తలుచుకుంటూ బాధపడుతూ ఉండడం అన్నమాట. ఫీలింగ్స్ అయితే ఇలా ఉన్నాయి వాళ్ళ గురించి. చాలా డిప్రెషన్‌లో ఉన్నారు చెప్పాలంటే. పాస్ట్‌లో ఒక చైల్డిస్ట్‌గా నేను బిహేవ్ చేశాను అనైతే బాధపడుతున్నారన్నమాట. మీ నుంచి దూరమైనప్పుడు ఎలా అంటే ఒక శ్రేయోభిలాషులు కావచ్చు, ఒక పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరైనా ఒక సలహా ఇచ్చినా కానీ ఏది కూడా మీ పర్సన్ తీసుకోలేదంట. మీరు చెప్తుంటే కూడా వినలేదు. ఒక బ్లైండ్‌గా అయితే స్టెప్ వేశాను. ప్రెజెంటు నేను నరకం అనుభవిస్తున్నాను. ఆహ్, నాకు చాలా పెయిన్ కలుగుతుంది అనైతే బాధపడుతున్నారన్నమాట. ఎందుకు అననంటే వాళ్ళు వేరే వాళ్ళకి కమిట్మెంట్ ఇచ్చారు. వాళ్ళకి కొత్త వాళ్ళు పరిచయం అయ్యారు. సో, వీళ్ళని ఆహ్, మనసులోనే ఏమి చెప్పకుండా వీళ్ళ మనసు పిండేస్తున్నారన్నమాట. వీళ్ళెలా అంటే వీళ్ళు మనసులోనే దాచుకుంటారు. ఎలాంటి వాళ్ళనైనా హ్యాండిల్ చేయగల సత్తా అనేది ఉంటుందన్నమాట. అడిగితే నేను న్యాయం చేయలేను.
నా వల్ల కాదు అనడం. ఇంకేమి చేసేదేమి లేక బాధపడుతూ రెస్ట్ పొజిషన్‌లో ఉన్నారన్నమాట మీ పర్సన్. థర్డ్ పార్టీ దగ్గర అయితే ఏమి చేసేదేమి లేక బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్నారు. అందుకని దీన్ని కొద్ది రోజులు ఎండ్ చేయాలి. ఈ రిలేషన్ నాకవసరం లేదు అనైతే ఆహ్, వాళ్ళ మైండ్‌కి ఇంకా ఆ నిర్ణయం అయితే తీసుకున్నారన్నమాట. ఇంకా చూద్దాం మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ఇప్పుడు ప్రెజెంట్ వీళ్ళ గురించి ఎలాంటి ఆలోచనలున్నాయి? ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి? వీళ్ళ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి తెలియచేయండి. చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ప్రెజెంట్ వీళ్ళ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి? వీళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు? అరే! సేమ్ కార్డు ఫస్ట్ ఇదే వచ్చిందన్నమాట. ఫస్ట్ ఇదే వచ్చిందా? థర్డ్ కార్డ్ అనుకుంటా. పాస్ట్‌లో మీకు లైఫ్ లాంగ్ తోడుంటానని చెప్పి, మూడో వ్యక్తి కోసమే వాళ్ళకి అట్రాక్ట్ అయ్యి వాళ్ళ కోసమైతే వెళ్ళడం జరిగిందంట. ఇదెలా అంటే ఆహ్, వాళ్ళు మీ సంసారంలో పుల్లలు పెట్టడం అన్నమాట. అది ఎవరైనా కావచ్చు థర్డ్ పార్టీ. వాళ్ళ చెప్పుడు మాటలు విని మీ నుంచి దూరమైతే మీ పర్సన్ అయ్యారనైతే చెప్తున్నారు. లైఫ్ లాంగ్ మీకు తోడుంటాను అని చెప్పి, మీ నుంచి దూరమైతే అవ్వడం అయితే జరుగుతుంది. జరిగింది పాస్ట్‌లో. మీ నుంచి వాకవే అయితే చేశారు. మీరు ప్రేమను పంచుతున్నా కానీ, మీ ప్రేమ తీసుకోకుండా అవసరం లేదు అన్నట్లయితే వెళ్ళిపోయారన్నమాట. ఎందుకు అంటే కొత్త వాళ్ళ కోసమైతే వెళ్ళడం అయితే జరిగింది. అక్కడ ఆహ్, కొద్ది రోజులు బానే ఉన్నారు. వాళ్ళు వీళ్ళకి కమిట్మెంట్ ఇవ్వలేదు కాబట్టి, ఇప్పుడు మీ విలువ తెలిసొస్తుందన్నమాట. పాస్ట్‌లో చెప్పుడు మాటలు విని, మీ నుంచి దూరమయ్యారు. ప్రెజెంట్ ఎలా అనంటే, డబ్బులున్నంత వరకు బానే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి డబ్బులు ప్రాబ్లమ్స్ వచ్చాయన్నమాట. సో, అందుకని వాళ్ళు వీళ్ళని దూరం పెట్టడం అయితే జరిగింది. ఇక మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే, మళ్ళా న్యూ బిగినింగ్ కావాలి అనైతే ఆలోచిస్తున్నారు. మళ్ళా మీతో కమిట్మెంట్ అవ్వాలి అనైతే ఆలోచన అయితే ఉంది. కొంతమంది మీరు మనీ పరంగా కొంచెం ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారంట. అలా ఇబ్బందులు ఫేస్ చేస్తూ కూడా వీళ్ళని దూరం పెట్టడం అయితే జరుగుతుంది అనైతే వాళ్ళ ఫీలింగ్స్ అయితే ఇలా ఉన్నాయన్నమాట మీ గురించైతే. ఇంకా కొంతమంది ఆహ్, హై పొజిషన్‌లో అయితే ఉన్నారంట. ఒక జాబ్‌లో గవర్నమెంట్ రిలేటెడ్ పోస్ట్ కావచ్చు, లేదా గవర్నమెంట్ పోస్ట్ కావచ్చు, జాబ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మీరు హై పొజిషన్‌లో ఉన్నారంట. వీళ్ళు వెళ్ళాక మీరు ఆ స్టేజ్‌కనేది వచ్చారు అనైతే వాళ్ళ ఫీలింగ్స్ అయితే అలా ఉన్నాయి. మీ దగ్గరికి రావాలంటే కూడా వాళ్ళకి మనసు రావట్లేదన్నమాట. ఎందుకంటే పాస్ట్‌లో చేసిన తప్పనేది ఉంది కాబట్టి, వాళ్ళు ఎలా ఉన్నారంటే రెస్ట్ పొజిషన్‌లో ఉన్నారు. మీరు వాళ్ళ మీద చాలా ప్రేమైతే చూపించారంట. ఒక కింగ్ ఆర్ క్వీన్ లాగా చూసుకున్నారంట తనని. అంత బాగా చూసుకున్నారంట. తను చెప్పినట్లు మీరు వినడము, తనకు కావాలనుకున్నది చెయ్యడము, ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ వీకెండ్ గావచ్చు, ఎలా అయినా సెలబ్రేషన్స్ ఏదన్నా చేసుకోవాలి అనుకున్నప్పుడు చేసుకోవడము. అలాగే ఏది కోరితే అది చెయ్యడము.
కింగ్ ఆర్ క్వీన్ లాగా అయితే మీరు చూసారంట వాళ్ళని. సో వాళ్ళకి ఎలా అంటే ప్రజెంట్ అదే బాధపడుతున్నారన్నమాట. ప్రజెంట్ అక్కడ వీళ్ళకి ఎలాంటి విలువ లేదు. ఒక స్టేటస్ అనేది లేదన్నమాట. ఇంకా రెస్ట్ పొజిషన్‌లో అయితే ఉన్నారు. ఇక మీ గురించి ఏంటంటే మిమ్మల్ని అడగాలి అనుకుంటే కూడా మీ పర్సన్‌కి మీ దగ్గరకొచ్చి మాట్లాడేంత శక్తి, ఆ ధైర్యం కూడా లేదు. ఎందుకంటే పాస్ట్‌లో చేసిన తప్పు అలాంటిది కాబట్టి వెయిట్ చేస్తున్నారు. మీ దగ్గరికి రావాలి అంటే. మీరు ప్రాక్టికల్‌గా మారారు అనైతే వాళ్ళంటున్నారన్నమాట. ఎందుకు ప్రాక్టికల్‌గా మారారు అనంటే మిమ్మల్ని పెట్టిన ఆ బాధలనేది అలా ఉన్నాయి కాబట్టి మీరు ప్రాక్టికల్‌గా మారారు. సో, వాళ్ళు అదైతే తలుచుకుంటున్నారు. హ్మ్. మళ్ళా మీ దగ్గరకొస్తే మీరు వాళ్ళకి కమిట్మెంట్ ఇస్తారా? ఇవ్వరా? అనైతే ఏడుస్తున్నారన్నమాట. ఎలా అంటే మళ్ళా మీ దగ్గర మీ గ్రోత్ మీరు చూసుకున్నారు. మీరన్ని బాధలు పడ్డారు. వాళ్ళకి పాస్ట్‌లో నచ్చచెప్పారు. కానీ వాళ్ళు మీ నుంచి సారీ అండి. నచ్చచెప్పారు, వినలేదు. మీరు చూసారు. ఇంకా మీరు కూడా ప్రాక్టికల్‌గా మారిపోయారు. సో, అలా మారిపోయారని కూడా మీ పర్సన్ మీ గురించి బాధపడుతున్నారన్నమాట. ప్రెజెంట్ మీ దగ్గరికి వస్తే కూడా ఆహ్, నన్ను పట్టించుకుంటారా? నా ప్రేమను స్వీకరిస్తారా? అనైతే వాళ్ళ ఆలోచనలున్నాయి. ఎందుకంటే ప్రెజెంట్ అయితే వాళ్ళు చాలా మారిపోయారన్నమాట. మారిపోయి ఎలా అంటే హీల్ అవుతున్నారు. తనకు తాను ఒక ధైర్యం తెచ్చుకున్నారు. ధైర్యం తెచ్చుకొని ఎలాగైనా మమ్మల్ని కలపండి అనైతే ఒక డివైన్‌ని ప్రార్థించడం గాని, అలాగే ఒక ధ్యానం చేసుకోవడము, మనిషి హీల్ అవుతున్నారన్నమాట. తనకు తాను హీల్ అవుతున్నారు. ఆ స్ట్రెంత్ అనేది తెచ్చుకుంటున్నారన్నమాట. సో, ఎలా అంటే ఇంకా మీ దగ్గరికి రావాలనే నిర్ణయం అయితే ఉంది. కానీ మీ మనసులోది వాళ్ళకి తెలియట్లేదు. మీరు ప్రాక్టికల్‌గా మారారు. మళ్ళా ఆహ్, మీకు న్యూ బిగినింగ్ కావాలని అనిపిస్తుంది మీ పర్సన్‌కి. కానీ మీరు ఎలా అంటే మీ సమాధానం తెలియట్లేదు కాబట్టి మీ పర్సన్ వెయిటింగ్‌లో ఉన్నారన్నమాట. మీరొక సిగ్నల్ అనేది ఇచ్చారంటే వాళ్ళు సడెన్‌గా వచ్చేలాగా అనిపిస్తున్నారు. అలా ఉంది. నిర్ణయం అయితే మీరే కావాలనైతే కోరుకుంటున్నారు. న్యూ బిగినింగ్ కావాలనైతే ఆలోచిస్తున్నారు. కానీ మీరొక సిగ్నల్ ఇస్తే చాలు మీ ముందు వచ్చి వాలిపోయేలాగున్నారన్నమాట. మీ పర్సన్. మీ గురించైతే ఫీలింగ్స్ ఇలా ఉన్నాయి. పాస్ట్‌లో మిమ్మల్నైతే చాలా ఇబ్బంది పెట్టారంట. అదైతే బాధపడుతున్నారు. ఎందుకంటే మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా మిమ్మల్ని ఏడిపిచ్చారంట. సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయారంట. అవన్నీ అయితే గుర్తుకు తెచ్చుకుంటున్నారన్నమాట. మీరు చూపించిన ప్రేమ కూడా వాళ్ళు మర్చిపోలేకపోతున్నారు. అంత విలువనేది మీరిచ్చారంట వాళ్ళకి. ఆ విలువను కాదనుకొని వాళ్ళు వెళ్ళిపోవడం అయితే జరిగింది. ప్రెజెంటు మీ దగ్గరికి ఏ మొఖం పెట్టుకొని రావాలి అనైతే ఆలోచన మనసులో పెట్టుకొని ఏడవడము, బాధపడ్డము, నిద్ర పట్టట్లేదు. మధ్య మధ్యలో లేచి కూర్చొని ఏడుస్తుంటారు. హ్మ్. ఎవరికీ చెప్పుకోలేరు. ఇలా అయితే ఉన్నాయి. వాళ్ళ ఫీలింగ్స్ అయితే మీ మీద. మీ గురించి చాలా పాజిటివ్‌గా ఉన్నారన్నమాట. మీరు అంత బాగా చూసుకున్నారనైతే వాళ్ళ ఆలోచనలైతే ఉన్నాయి. ఇంకా మీకు వాళ్ళు ఎలాంటి ప్రేమ సందేశాల్ని పంపించుంటారో, ప్రేమ మెసేజ్, లవ్ మెసేజెస్ ఏమిచ్చారో చూద్దాము. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ వీళ్ళకి ఎలాంటి లవ్ మెసేజెస్ పంపించారు? వాళ్ళు ఎలాంటి లవ్ మెసేజెస్ పంపించారు వీళ్ళకి? తెలియచేయండి. మీరు ఒక మార్పంట చేయండి. మీ రిలేషన్‌లో ఏదైనా మార్పంట తీసుకురండి. మీలాంటి వారు ఎవరూ లేరు అంటున్నారు. మీ మనసులో ఉన్న ఆలోచనలని వ్యక్తపరచండి అంటున్నారు. మీ మనసులో ఏదైనా ఫీలింగ్స్ ఉంటే, ఆలోచనలుంటే వ్యక్తపరచండి అని అంటున్నారు.
మీరు నన్ను ఆశ్చర్యపరుస్తారు అని అంటున్నారు. దయగా ఉండటానికి ఎంచుకోండి అని అడుగుతున్నారు. వాళ్ళ మీద దయగా అంటుండండి. ఓకే. ఈ లవ్ మెసేజెస్ అయితే పంపించారండి మీకు. మీ పర్సన్ వాళ్ళ మనసులో ఈ మెసేజెస్ అయితే ఉన్నాయి. వాళ్ళ దగ్గర నుంచి మీకైతే ఇవి వచ్చాయన్నమాట. వాళ్ళ మనసులో ఇలా అనుకుంటున్నారు. ఓకేనా? ఈ రీడింగ్ మీకు నచ్చితే తప్పకుండా మీరు మీకు రెజొనేట్ అయింది లేనిది తప్పకుండా మీరు కామెంట్స్ అయితే తెలియచేయండి. ఓకేనా? అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే మీరు స్క్రీన్ పైన నంబర్ ఇస్తాను. వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి. ఓకేనా? ఓకే అండి. బాయ్. మరో రీడింగ్‌తో మీ ముందుంటాను. ఓకే అండి.